హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. ఈరోజు మన గ్రీన్ హెవెన్లో నెమలి తోటకూర అండి హార్వెస్ట్, అలాగే ఆరెంజ్ తోటకూర, ఇంకా నార్మల్ తోటకూర, పింక్ తోటకూర కూడా ఉంది బట్ అది సరిగ్గా రాలేదు, అండ్ ఇంకా సిరికూర, ఇవన్నీ హార్వెస్ట్ ఉన్నాయి. హార్వెస్ట్ అంతా చేసి మీకు చూపిస్తానండి. నెమలి తోటకూర అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ తోటకూర. ఈరోజు మన ఫామ్లో ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు హార్వెస్ట్ చేస్తూ ఆకుకూరల వలన మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మనం నెమలి తోటకూర, ఆరెంజ్ తోటకూర, రెడ్ తోటకూర, సిరికూర హార్వెస్ట్ చేద్దాం. ఆకుకూరల్లో 13 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే, 1 లో క్యాలరీ. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు చాలా తక్కువగా బ్లడ్ గ్లూకోజ్లు కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోజు తీసుకునే మీ ఆహారంలో ఇవి కూడా చేర్చండి. 2 వచ్చేసి విటమిన్ ఏ, కే, ఈలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని కాపాడుతాయి. 3వది వచ్చేసి ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. 4 యాంటీ ఆక్సిడెంట్లు, 5 క్యాన్సర్ నివారణగా, 6 బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, 7 కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, 8 చర్మ సంరక్షణకు అంటే శరీరంలో కెరోటిన్ని విటమిన్ ఏగా మారుస్తుంది. విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 9 వచ్చేసి కంటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. 10 ఆరోగ్యకరమైన నరాల కోసం. 11 బోలు ఎముకల వ్యాధి నివారణ కోసం. 12 కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. 13 రక్తహీనతను తగ్గిస్తుంది. సో చూస్తున్నారు కదా ఎన్ని రకాల అద్భుతాలు అయితే ఉన్నాయో మనం రోజు తీసుకునే ఈ ఆకుకూరల్లో. సో ప్రతిరోజు మీరు ఏ కర్రీ చేసుకున్నా సరే 1 కప్పు ఏదో ఒక ఆకుకూరని మీ డైట్లో యాడ్ చేసుకుంటే చాలా రకాల రోగాల నుంచి మనం బయటపడవచ్చు. మాత్రమే ఉన్నాయి ఇక్కడ. వీటి నుంచి ఎంత చుక్కకూర వచ్చిందో చూడండి మనకి. ఇదే టబ్ నిండిపోయింది. ఇంకా 1, 2, 3, 4 ఇంకా 4 లైన్లు అయితే ఉన్నాయి. ఒక్క లైన్కి మనకి టబ్బు నిండిపోయింది. చూసారు కదా, టవర్ లాగా వచ్చింది అనమాట తుంచుకుంటూ పోతూ ఉంటే. చుక్కకూర ఒక్కసారి వస్తే చాలు మనం చక్కగా. నేను ఇప్పటికీ 4 నెలల నుంచి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఒక్కసారి సీడ్స్ వేసి. చూద్దాం ఇంకా ఎన్ని నెలలు అయితే మనకి హార్వెస్ట్కి ఇలాగే రెడీ అవుతూ ఉండిద్దాం. ఇంకా చిల్లీస్ హార్వెస్ట్ అయితే చేద్దాం. నిమ్మకాయలు హార్వెస్ట్ చూద్దాం ఈసారి ఎన్ని వస్తాయో. నేను హార్వెస్ట్ చేస్తూ ఉండగా మా మమ్మీ వచ్చిందండి. ఇంకా మా మమ్మీ తమ్మకాయలు హార్వెస్ట్ చేస్తుంది. ఇంకా తమ్మకాయల తర్వాత దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసాము. తమ్మకాయలు పర్లేదు, ఒక 2 టైమ్స్ నుంచి కొంచెం 1 కిలో పైనే వస్తున్నాయి. ఇంకా దొండకాయలు కూడా 1 కిలో పైన వస్తున్నాయి. ఒకే ఒక మొక్క అండి. ఇంకా ఈ టైంలో నాకు అనిపిస్తుంది మనకి హార్వెస్ట్ టేబుల్ ఉంటే చాలా మంచిగా ఉండేదని. బట్ కోతల వల్ల హార్వెస్ట్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి నేనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చూద్దాం మరి త్వరలో
హార్వెస్ట్ టేబుల్ రెడీ చేయడానికి. అండ్ ఇక్కడ మా మమ్మీ నాటు గోంగూర లాస్ట్ టైం వేసాం కదా, అవే విత్తనాలు పడి మళ్ళీ మొలిచాయి అన్నమాట. సో అవి మా మమ్మీ హార్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను గుత్తి బీర సీడ్స్ వేసానండి, అవి బాగానే జర్మినేట్ అయ్యాయి. ఇంకా కాయలు కూడా చిన్న చిన్న కాయలు అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. కాకపోతే కిందే ఉంటుంటే అవి పసుపు రంగులో మారి కాయలు అయితే పాడైపోతున్నాయి వాటర్ తగిలి. సరే పైన పెడదామంటే కోతులు ఉంచట్లేదు. సో అందుకని తీగల కిందకే వదిలేసి అవి హార్వెస్ట్ చేశాను. ఇంకా అలాగే క్లవ్ బీన్స్, పొట్టి క్లవ్ బీన్స్, పొడుగు క్లవ్ బీన్స్ 2 వచ్చాయండి ఈసారి. ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవి ఫ్రై చేస్తే జీడిపప్పు కర్రీ లాగా ఉండిద్దని కొందరు చెప్పారు. సో ఇవి తప్పకుండా ఫ్రై చేసి టేస్ట్ చేయాలి ఎలా ఉండిద్దో. సో మొత్తానికి మన ఈరోజు హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది అండి, సాయంత్రం అయ్యేలోపు. ఈసారి హార్వెస్ట్ కొంచెం టైం పట్టింది. చాలా రకాల హార్వెస్ట్లు చేసాం కదా, ఆకుకూరలే 4-5 రకాలు హార్వెస్ట్ చేసాము. ఇంకా కూరగాయల్లో కూడా 3-4 రకాలు చేసాం కదా. ఇంకా ఈ చిక్కుడు అయితే ఇంకా విత్తనాలు రాలేదు, బట్ ఆల్రెడీ కొన్ని కోసాం కదా అని చెప్పేసి అవి కూడా కోసేసాను, 1 పావు కిలో వరకు. ఇంకా ఫామ్లో అయితే మా మమ్మీ కూర్చొని నాటు గోంగూర హార్వెస్ట్ చేసింది కదా, సో అవి ఆకుకూరలన్నీ తీస్తుందనమాట. నాన్నగారు కోతులు ఉంటాయి భయం వేసిద్ది అని చెప్పేసి తోడుగా కూర్చోడానికి వచ్చారు. ఇంకా మా పాప కూడా వచ్చింది ఆడుకుంటూ ఇక్కడికి. ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. క్లవ్ బీన్స్, దొండకాయలు, గుత్తిబీర, చిక్కుళ్ళు, తమ్మకాయలు, పచ్చిమిర్చి అయితే చాలానే వచ్చిందండి, 2 కేజీల వరకు వచ్చాయి దగ్గరగా. ఇంకా చుక్కకూర, సిరికూర, తోటకూర, నెమలి తోటకూర, ఆరెంజ్ తోటకూర, ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర ఇవి హార్వెస్ట్ చేసామండి. పింక్ అండ్ వైట్ అయితే ఈసారి రాలేదు హార్వెస్ట్కి, మేబీ నెక్స్ట్ టైంకి రెడీ అవ్వచ్చు. ఆ హార్వెస్ట్ మీకు తోటకూరలు ఒకేసారి చూపిస్తాను. సో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హార్వెస్ట్ చేయడం ఒక వంత అయితే, ఇవి ఇంటికి ఎలా తీసుకెళ్ళాలనేది ఇంకో వంత అండి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాగ్స్లో ప్యాక్ చేసి మరీ తీసుకెళ్తున్నాము. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.